ఓం నమ శివ హిమవర్ష బ్లాగ్స్కి స్వాగతం. మనం శ్రీశైలం నుంచి శబరిమల బయలుదేరుతున్నాము. ప్రస్తుతానికి బస్సులో వెళ్తున్నాము. ఎక్కడ దాకా? దేవరాజగట్టు దాకా ముగ్గురము స్విఫ్ట్ డిజైర్ కార్లో, నేను, మా బాబాయ్ గారు, రాఘర్ రెడ్డి ముగ్గురము. ఎంతమంది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం పోవాలని. కుదరాక ఇప్పుడు ప్లాన్ చేసాము. అయితే ఎవ్రీ మంత్లో 5 రోజులు మాత్రమే టెంపుల్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. శ్రీశైలం దాటి బయటకు వచ్చేసాము. సాక్షిని బట్టి శిఖరము వెళ్తాము. బాబాయ్ గారు వచ్చేందులో మేము అక్కడికి చేరుకోవాలి. అది అప్డేట్. ఈరోజు నైట్ కల్లా కాణిపాకం దర్శనం చేసుకొని అక్కడ నుంచి జర్నీ మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. ఈరోజు మొత్తం నాన్ స్టాప్ డ్రైవ్. రేపు మధ్యాహ్నానికి అక్కడ చేరుకోవాలి. తర్వాత రేపు సాయంత్రానికి దర్శనం స్లాట్ బుక్ చేసుకున్నాం ఆల్రెడీ. మేము దర్శనం స్లాట్ బస్సు మొత్తం ఖాళీ. మనం వస్తే స్టార్ట్ అయితే లేదు. జస్ట్ ఇప్పుడు ఒక 15 నిమిషాల కింద మనం దేవరాజు గట్టు చేరుకున్నాము. ఈ ఫ్లేవర్ కింద ఇప్పుడు దాకా వెయిట్ చేసాము. బాబాయ్ అట్లా ముందు వస్తున్నాడంట. ఆయన కిందకి రావడం అని చెప్పని మేమే అక్కడికి వెళ్తున్నాం. ఆ ఫ్లేవర్ ముందుకు వెళ్ళిపోతే ఆయనదని అక్కడే కార్లో ఎక్కేసేయచ్చు. మనము ఎక్కడికి యాత్ర బయలుదేరినా స్వామి అమ్మ వాళ్ళ ఆశీస్సులు దండ వెహికల్కి వేసుకోవడం అలవాటు. తీసుకొచ్చాము ఒకటి, బట్ కాకపోతే ఇక్కడ మర్చిపోయాడు అనమాట రాఘరెడ్డి. మళ్ళీ దానికోసం వచ్చా. ఇందాక ఇంట్లో ఉన్న స్పాట్ ఏదైతే ఉందో ఇచ్చాడు, ముందులేండి. ఎస్, ఈ కవర్ కోసం మళ్ళీ బ్యాక్ సైడ్ రావాల్సి వచ్చింది. బాబాయ్ వస్తాడేమో అక్కడికి, త్వరగా వెళ్ళిపోదాం. చూస్తాం సార్ ట్రాక్ ఎక్కడ దాకా వచ్చాడో. బాబాయ్ చూపించారు, దీనిలో దగ్గరలో ఉన్నాడు. అదే అదే తీద్దాం. యూత్ అయిపోయారు టీషర్ట్ వేసి. జనరల్ బైక్ వచ్చినప్పుడు అట్లాగే అంటే
వచ్చాడు ఖర్జూరం కూర్చో ఏ నీకు ఎక్కడ దొస్తే కూర్చోబ్బా. యాక్చువల్గా నిన్న సాయంకాలం ఏదో బయటకు వెళ్ళాలి వెళ్దాం అనుకుంటున్నాను కానీ ఆఫీస్లో బుక్ అయిపోయాను రాత్రి 9 దాకా ఆఫీస్లో ఓడిపోయాను. ఓకే మొత్తానికి అయితే బాబాయ్ గారు వచ్చారు. జస్ట్ ఇప్పుడే స్టార్టింగ్. ఓం నమ శివాయ స్వామి ఈ శరణం అయ్యప్ప. ఆల్రెడీ కడప రీచ్డ్, కాకపోతే వీడియో ఏం తీయలేదు, కొన్ని వీడియోస్ మాత్రమే క్లిప్స్ తీసాము. జస్ట్ మధ్యాహ్నం భోజనం చేయలేదు కాబట్టి ఇందాక కడపలోనే మన విష్ణుప్రియ హోటల్ ప్యూర్ శాకాహారి ప్యూర్ వెజ్, అందులో భోజనం చేసాము. భోజనం చేసుకొని ఇంకా బయలుదేరాము. ప్రస్తుతం ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి రాయచోటి మీదుగా కాణిపాకం, అంటే ఊర్లోకి దర్శనానికి ఏమి వెళ్ళలేము, డైరెక్ట్ అవుట్స్కట్స్ నుంచి బయటికి వెళ్ళిపోతాం. అంతా ఓన్లీ మన టార్గెట్ అంతా ఓన్లీ డైరెక్ట్ శబరిమల టు శ్రీశైలం, శ్రీశైలం టు శబరిమల టు శ్రీశైలం అంతే. కాబట్టి వేరే మధ్యలో ఏం లేదు. మనం వెళ్ళేసరికి కూడా టెంపుల్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి వెళ్ళాం, బయట నుంచి వెళ్ళిపోతాం అంతే. ఇప్పుడే సిటీ అవుట్స్కట్స్ దగ్గర వచ్చేసాము ఆల్రెడీ. ఇక్కడంతా రాయచోటి ఘాట్, ఇది ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది. ఈ రోజు యాక్చువల్ గా మనం కార్ ఎక్కిన తర్వాత 3rd టోల్ గేట్ అనుకోవచ్చు లెక్క అయితే. మేము కార్ ఎక్కిన తర్వాత మీరు మార్నింగ్ అయితే మీది 5th టోల్ గేట్. టైం ఇప్పుడు వచ్చేసి రాత్రి కరెక్ట్ 1 గంట అవుతుంది అబ్బా. 1 గంట అవుతుంది. తమిళనాడు వచ్చేసాము. ఇండియన్ పెట్రోల్ పంప్లో ప్రైస్ వచ్చేసి బాగుంటుంది. ఇక్కడ ఫ్యూల్ కాస్ట్ వచ్చేసి 102 రూపీస్ ఉంది పెట్రోల్, డీజిల్ 94 రూపీస్. మాకైతే మాత్రం 2200 పెట్రోల్ రూపీస్ పట్టింది. 28.3 లీటర్స్. బంక్ అంతా చాలా నీట్గా ఉంది కొత్తగా. ఇక్కడ సిఎన్జి కూడా అవైలబిలిటీ ఉంది అన్న హైవే పక్కనే. జంక్షన్ అంటారు, అవిన్ జంక్షన్ అంటబ్బా. ఓకే నైస్. గుడ్ మార్నింగ్ అందరికీ. నైట్ అంతా జర్నీ నాన్ స్టాప్. మొత్తానికైతే నిన్న ఆఫ్టర్నూన్ నుంచి లెక్కేసుకుంటే సరే, మార్నింగ్ నుంచి మా బాబాయ్ గారిని డ్రైవింగ్ చేసి లెక్కేస్తే ఇప్పటికి 990 కిలోమీటర్స్ వచ్చాము. మేబీ ఇంకొక 200 అట్లా వెళ్తే రీచ్ టు శబరిమల. నైట్ అంతా మా రాఘరెడ్డి డ్రైవ్ చేసేసారు కంటిన్యూ నాన్ స్టాప్గా. 1 గంట మార్నింగ్ తీసుకున్నాం 4:30 to 5:30 అంతే. చూడండి పొద్దునే ఇంకా సన్ రైజ్ అయితే కాలేదు, బట్ క్లౌడ్స్ అయితే మంచిగా కనబడుతున్నాయి. చూపిస్తా చూడండి.
ఎక్స్ట్రాడినరీ వాటర్ఫాల్ ఇది. ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు పడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇందాక అది అర్థమవలేదు. లేదంట అడిగా